హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ములక్కాయ టమాటా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ వంట రాదు బాబోయ్ అని భయపడాల్సిన పని ఏం లేదండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీ టెక్నిక్స్తో నేను చెప్తాను. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు లాస్ట్లో కామెంట్ చేయండి. ముందుగా ములక్కాయ ముక్కలను 2 ఇంచులలో కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ములక్కాయ ముక్కల్ని ముందుగా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని క్రిస్పీగా కాకుండా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. చూసారా, ఉల్లిపాయ అంతా కూడా ఇలాగ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటాని కట్ చేసుకున్నాం కదా, ఇది మనం పేస్ట్ చేసుకోకుండా ఇలా పీసెస్ కిందే కట్ చేసుకున్నాము. గ్రేవీతో వండితే ఒక టేస్ట్ వస్తుందండి, ఇలా ముక్కల కింద మగ్గితే అదొక టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా నాలాగే చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు టమాటా మగ్గేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం టమాటా అంతా కూడా బాగా స్మూత్గా మగ్గిపోయింది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా మగ్గిపోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమంలో కర్రీ గ్రేవీలో ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా కర్రీ గ్రేవీ మిశ్రమంలో బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలకి ముక్కలంతా కూడా ఉప్పు పసుపు పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం ముక్కలన్నీ కూడా కలుపుకుందాము. చూసారు కదా, ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అలానే ధనియాల పొడి 1 పావు స్పూను, గరం మసాలా 1 పావు స్పూన్ యాడ్ చేసుకొని కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ములక్కాయ కర్రీ రెడీ చేయబోతుంది. ములక్కాయలన్నీ కూడా మనకి గ్రేవీతో ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చిన్న మంటలో పెట్టుకొని చూడండి, చాలా దగ్గరికి అయిపోయింది. ఇంక మనం ఏం చేయాల్సిన పని లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాము. ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ములక్కాయ టమాటా కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా సింపుల్గా చెప్పాను కదండి, మీరు కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.